జై భారత్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ శేషావళి మీడియాతో మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఒక్క ఛాన్సు ఆలూరు ఎమ్మెల్యేగా అవకాశాన్ని ఇస్తే ఆలూరును అభివృద్ధి చేసి చూపిస్తానని, అలాగే ఆలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన వేదావతి నగరడోనా రిజర్వాయర్ ప్రాజెక్టులు తనకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే త్వరగా పూర్తి చేస్తానని అన్నారు. ప్రతి గ్రామానికి ఓ ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని, ప్రజల వలసలు పోకుండా వారికి ఉపాధి కల్పిస్తానని, ఆ తర్వాత టార్చ్ లైట్స్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆలూరు నియోజకవర్గ ప్రజలకు, ఆలూరు నియోజకవర్గ మహిళలకు, యువతీ యువకులకు, వృద్ధులకు అందరికీ ప్రొఫెసర్ శేషావళి గారి నుండి నమస్కారాలు. నేను జై భారత్ పార్టీ తరఫున ఈ సంవత్సరం మన ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను. జై భారత్ పార్టీ యొక్క గుర్తు బ్యాటరీ గుర్తు కావున మీరందరూ తప్పనిసరిగా బ్యాటరీ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి గెలిపించవలసినదిగా కోరుచున్నాను. నేను ఎమ్మెల్యేగా అయితే మొట్టమొదటిగా మన ఆలూరు నియోజకవర్గానికి 6 మండలాలకు ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్య నీటి సమస్య. కనీసం మనకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఈ తాగునీటి సమస్యను మరియు సాగునీటి సమస్యను నేను తక్షణమే పరిష్కరిస్తాను. నగరడోనా రిజర్వాయర్ కానీ వేదావతి ప్రాజెక్ట్ని కానీ తక్షణమే పూర్తి చేయించడానికి నా వంతు కృషిగా అసెంబ్లీలో పోరాడుతాను. అదేవిధంగా మన నియోజకవర్గం నుండి రైతులందరూ వలస వెళ్తున్నారు. దీనికి కూడా ప్రధాన కారణం వర్షాలు లేకపోవడం, కనీసం సాగునీరు కూడా లేకపోవడం. ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే లేదా పరిష్కరించబడాలి అంటే ముఖ్యంగా సాగునీరు కావాలి. కావున తక్షణమే సాగునీరు కోసం నా పోరాటం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ చదువుకున్న యువతి యువకులు ఎంతోమంది చదువుకొని ఇంటి దగ్గరనే ఖాళీగా ఉన్నారు. వాళ్ళ కోసం కొన్ని కంపెనీలు తీసుకురావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. తక్షణమే ఒక సంవత్సరం మంచినీళ్ళు వచ్చిన తర్వాత మన నియోజకవర్గానికి కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ప్రతి మండలానికి మినిమం 2 లేదా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అంతేకాకుండా మన నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పెట్రోల్ డీజిల్పై 25 నుంచి 30 రూపాయలు అధిక పన్నులను కూడా తొలగించాలని దీనిపై కూడా నా పోరాటం జరుగుతుంది. ఇకపోతే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇచ్చే వరాలు ఏంటబ్బా అంటే ఆలహర్వి మరియు నేమ్కల్ దగ్గర ఇంటర్ డిగ్రీ కాలేజ్, డిప్లొమా అండ్ ఐటీఐ కాలేజ్ మహిళలకు మాత్రమే లేదా అమ్మాయిలకు మాత్రమే కట్టించాలని భావిస్తున్నాను. ఇకపోతే దేవనకొండ మండలము మరియు ఆస్పరి మండలాలకు పాలిటెక్నిక్, వెటర్నరీ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాం. అంతేకాక జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గానికి 100 కోట్లు నిధులు ఇచ్చి పారిశ్రామికంగా ప్రతి మండలానికి ఒక పెద్ద పరిశ్రమను తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. అదేవిధంగా యువతి యువకులకు స్పోర్ట్స్ క్రీడలలో అభివృద్ధి చేయాలని భావించి ఐపీఎల్ మరియు కబడ్డీ ప్రీమియర్ లీగ్లకు సెలెక్ట్ చేయడానికి ప్రత్యేక ఉచిత శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంతేకాక ఉద్యోగులందరికీ కూడా, అది ప్రైవేట్ ఉద్యోగులు అవ్వచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగులు అవ్వచ్చు, వారందరికీ ఇకపైన కేవలం వారానికి 5 రోజులు పని దినాలు మాత్రమే ఉండేలా కృషి చేస్తాను. దానికోసం పోరాటం కూడా చేస్తానని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై భారత్.